పద సన్నిధి చేరా పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా ఆనందముతో రారండి ఆహ్లాదముతో రారండి ఆనందముతో రారండి ఆహ్లాదముతో రారండి మేళతాళ గాన రాగములతో తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో తండ్రి దేవుని పూజించి పుత్ర దేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా ఈ బలియాగము దేవుని త్యాగము మానవ జాతికి మనుగడ మార్గము ఈ బలియాగము దేవుని త్యాగము మానవ జాతికి మనుగడ మార్గం తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్రదేవుడు నెరవేర్చినది తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్రదేవుడు నెరవేర్చినది భక్తి తోడ భయము తోడ పాల్గొని తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో తండ్రి దేవుని పూజించి పుత్రదేవుని స్తుతించి ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం తుర్క ఎంజాల విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు భువనగిరి లూర్దు మేరీ టీచర్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, భువనగిరి ప్రవీణ్ కుమార్ భువనగిరి కిరణ్ కుమార్ కుటుంబాలను దీవించమని, భువనగిరి అంతోని ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సుప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ, కీర్తిశేషులు అల్లం అంతోని రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని అల్లం రాజమ్మ, అల్లం నవీన్ రాజారెడ్డి, అల్లం జ్యోత్స్న రాణి, తుమ్మా థామస్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి లూర్దుమారెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ, అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ షష్మిత్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, చదువులో దేవుని తోడు ఉండాలని కోరుతూ తాతయ్య ఏరువ షవరెడ్డి, సునీల్ రెడ్డి, రెనో రెడ్డి, సురేష్ రెడ్డి, చిన్ని రెడ్డి, జాస్మిన్ రెడ్డి మరియు క్రిస్మిత్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం కత్వ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న సియా అన్నకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, చదువులో దేవుని తోడుండాలని కోరుతూ ఆదూరి అన్నమేరి ఇన్నారెడ్డి కృతజ్ఞత బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
అల్లం రత్నారెడ్డి, లూర్ది మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన యువతీ యువకులారా, నా స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో టీసీబీసీ యూత్ కమిషన్ తరపున మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని సన్నిధిలో చేరి ఆయన ఇచ్చిన జీవితాన్ని, విశ్వాసాన్ని, ప్రత్యేకంగా మన యువత అనే అమూల్యమైన వరాన్ని సంతోషంగా జరుపుకునే రోజు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్న కథోలిక శ్రీసభ అంతా కలిసి జాతీయ యువత ఆదివారాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక దినం పూర్తిగా మన కోసమే. మన సమాజానికి ఉత్సాహం, శక్తి, కొత్త ఆలోచనలు, విశ్వాసం తీసుకువచ్చే మన యువత కోసం. ప్రపంచ యువత దినోత్సవం, ఆసియా యువత దినోత్సవం లాగే ఈరోజు మనం యువత ద్వారా శ్రీసభకు వచ్చే ఉత్సాహాన్ని, భక్తిని, ఉత్తేజాన్ని గుర్తించి ధన్యవాదాలు చెప్పే రోజు. ఈ సంవత్సరం యొక్క అంశం ఎంతో బలమైనది, లోతైన సందేశం కలిగినది. మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు కనుక మీరు నన్ను గురించిన సాక్షులు. యోహాను సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. మనం ఒంటరిగా లేము, ప్రతి క్షణం, ప్రతి అడుగులోనూ దేవుని శక్తి మనతోనే ఉంటుంది అని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర దివ్యబలి పూజను ఒక నిజమైన ఉత్సవంగా చేసుకుందాం మరియు యువత కోసం ప్రార్థించుదాం. ఇది మన విశ్వాసపు ఉత్సవం, మన యువత యొక్క ఉత్సవం మరియు మన హృదయాల్లో ఉన్న అంతులేని ఆశ యొక్క ఉత్సవం. మనకు దేవుడు అప్పగించిన బాధ్యతలను సంతోషంగా స్వీకరించి ఏకతాభావంతో, విశ్వాసముతో, ఆనందముతో, లక్ష్యంతో ముందుకు నడుద్దాం. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన యవనస్తులారా, ఈ దివ్యబలి పూజలో సంపూర్ణంగా పాలుపంచుకోవాలంటే మనం చేసిన తప్పిదాలను కొద్దిసేపు మౌనంగా ఉంటూ పాప పరిహారమకై ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశం చెంతను ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాల్చున్నాను. సర్వశక్తి గల సర్వేశుడు మనకు దయచూపి మన పాపముల మన్నించి మనలో నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా
మహిమా మహిమ మహిమా భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమ పిత, సకలము పాలించు సర్వోన్నత. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమ పిత, సకలము పాలించు సర్వోన్నత. మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. జైతైక పుత్రుడ మా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారకా. జనితైక పుత్రుడ మా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారగా. మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము. పిత కుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్న మా క్రీస్తువా, మా నేత్రములను తెరిపించుమా, పరిశుద్ధ మా ప్రభువా. పిత కుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న మా క్రీస్తువా, మా నేత్రములను తెరిపించుమా, పరిశుద్ధ మా ప్రభువా. మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా, మహిమా మహిమా నీకే మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా భూమిలో మంచి మనుజులకు శాంతి సమాధానము.
మనుజావతారుడా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారుడా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా మహిమా మహిమా మీకే మహిమా 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 మీకే మహిమా 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 మీకే మహిమా 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 మీకే మహిమా గ్లోరియా 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 దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా భువిలో మంచి మనుజులకు శాంతి సమాధానము ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, నీ పవిత్రాత్మ ప్రేరణతో నిన్ను తండ్రి అను సాహసించి పిలుసు భాగ్యమును మాకు లభించినది. మా హృదయములు దత్తత నిందిన పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగును మాతో బొట్టుగా ఆదరించి నీ వాగ్దానం చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించినట్లు దీవింపుము. నీతోను పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పాలించు మా నాథుడైన నీ కుమారుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సొలొమోను జ్ఞానగ్రంథము 18వ అధ్యాయము వచనములు 6 నుండి 9 వరకు. కానీ నీవు ఆ రాత్రి జరుపనున్న సంగతిని మా పితరులకు ముందుగానే తెలిపితివి కనుక వారు నీవు చేసిన ప్రమాణములను నమ్మి ధైర్యముగా నుండిరి. నీవు పుణ్యపురుషులను కాపాడుదవనియు శత్రువులను సంహరింతు అనియు నీ ప్రజలు ఎరుగుదురు. ఏకకార్యము ద్వారానే నీవు మా శత్రువులను శిక్షించితివి. మమ్ము నీ చెంతకు పిలుచుకొని మాకు కీర్తిని కలిగించితివి. అప్పుడు ఈ పుణ్య ప్రజల్లోని భక్తులు రహస్యంగా బలులర్పించిరి. వారు మనము దేవుని ధర్మశాస్త్రమును పాటింతుము, మన పాలుపడు దీవెనలను కష్టములను కూడా అందరము సరిసమానముగా పంచుకొందుము. ఒకరితో ఒకరు పవిత్రులమై ఒప్పందము చేసుకొనిరి. అప్పుడు వారు తమ పూర్వుల స్తుతి కీర్తనలు కూడా పాడిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు తన వారిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు తన వారిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. నీతిమంతులారా ప్రభువును చూచి ఆనందనాదము చేయుడు. రుజువర్తనులు ప్రభువును స్తుతించుట యుక్తము. ప్రభువు దేవునిగా బడసిన జాతి ధన్యమైనది. ఆయన తన వారిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. అందరూ ప్రభువు తన వారిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు తన వారిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువునందు మాత్రమే తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకొనిన వారిని సుస్థిర ఆనందముతో చూచును. వారి ఆత్మలను మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. అందరూ ప్రభువు తన వారిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు తన వారిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువునందే మా నమ్మకము, ఆయనే మాకు సహాయము.
డాలు. ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. అందరూ ప్రభు తన వారిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు తన వారిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. రెండవ పట్టణము. హెబ్రీలకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 2 వరకు మరియు 8 నుంచి 19 వరకు. విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట. పూర్వకాలపు మనుజులు తమ విశ్వాసము చేతనే దేవుని ఆమోదమును పొందిరి. విశ్వాసమే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు విధేయుడగునట్లు చేసినది. అదియే దేవుడు అతనికి ఇచ్చేదనని వాగ్దానమొనర్చియున్న దూరదేశమునకు అతడు వెడలునట్లు చేసినది. తాను ఎచ్చటికి వెళ్ళుచున్నది తెలియకయే అతడు తన స్వదేశమును విడిచెను. విశ్వాసము వలననే దేవుడు తనకు వాగ్దానమునర్చిన దేశమున తానొక విదేశీయుని వలె నివసించెను. దేవుని వద్ద నుండి అదియే వాగ్దానమును పొందిన ఈసాకు యాకోబులతో గుడారములయందు అతడు నివసించెను. దేవునిచే నిర్మింపబడి ఏర్పరపబడిన నగరమును గూర్చి అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆ నగరము శాశ్వతమగు పునాదులు కలది. సారా వయసు మళ్ళినదైనను విశ్వాసము వలననే సంతానవతి అగుటకు శక్తిని పొందెను. ఏలయనా దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనునని ఆమె నమ్మెను. మృతతుల్యుడైన ఆ ఒక్క మనుష్యుని నుండియే ఆకాశమందలి నక్షత్రముల వలెను సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలెను లెక్కకు మిక్కుటమగు సంతతి కలిగెను. విశ్వాసముతోనే ఈ వ్యక్తులందరూ మరణించిరి. దేవుడు వాగ్దానమునర్చిన విషయములను వారు పొందలేదు, కానీ చాలా దూరము నుండియే వానిని చూచి వానికి స్వాగతము పలికిరి. ఈ భూమిపై తాము పరదేశులమనియు కాందిసీకులమనియు వారు బహిరంగముగా ఒప్పుకొనిరి. అట్లు పలుకువారు తమ కొరకు ఒక స్వదేశమును గూర్చి వెదుకుచుంటుమని స్పష్టము చేయుదురు. కానీ వారి వదిలి వచ్చిన దేశమును గూర్చి వారు ఆలోచింపలేదు. వారు అట్లే ఆలోచించినచో తిరిగి వారి దేశమునకు పోవుటకు వారికి అవకాశముండెడిది. కానీ వారు అంతకంటే ఉత్తమమగు దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వాంఛించిరి. కనుక వారి చేత వారి దేవుడని పిలిపించుకొనుటకు దేవుడు సిగ్గుపడలేదు. ఏలయనా ఆయన వారికి ఒక మహానగరమును నిర్మించెను. దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు విశ్వాసము చేతనే అబ్రహాము తన కుమారుడగు ఈసాకును బలిగా అర్పించెను. దేవుని వాగ్దానములను పొందిన అబ్రహాము ఏకైక కుమారుని బలిగా అర్పించుటకు సిద్ధపడెను. ఈసాకు మూలముననే ఈ వంశము అభివృద్ధి అగును అని దేవుడు అతనితో చెప్పియుండెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా పాదములకు దీపము
త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోనే భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 35 నుండి 40 వరకు. మీ నడుములను కట్టుకొనుడు, మీ దీపములు వెలుగు నిండునువు. తమ యజమానుడు వివాహోత్సవమునకు నుండి తిరిగి వచ్చిన తట్టుగానే తలుపు తీయుటకు ఎదురు చూసి వారి వలె ఉండుడు. యజమానుడు వచ్చినప్పుడు మేల్కొని సిద్ధముగా ఉన్న సేవకులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజనముకు కూర్చుండబెట్టి తానే వచ్చి వారులకు వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినప్పుడు ఆ తరువాత వచ్చినను అట్లు వేచియున్న సేవకులు ధన్యులు. దొంగ ఏ గడిలో వచ్చినో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడు. కనుక మీరు సిద్ధపడి ఉండుడు. ఏలైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యవ్వనస్తులారా, టీసీబీసీ అధ్యక్షుల వారు ఇస్ ఎమినెన్స్ పూల ఆంటోనీ గారి తరపున యూత్ కమిషన్ చైర్మన్ బిషప్ గారైన రాయరాల విజయ్ కుమార్ గారి తరపున యవ్వనస్తులందరూ కూడా జాతీయ యువత ఆదివార శుభాకాంక్షలు. దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని దీవించాలని, దేవుడు ఎప్పుడు కూడా మీ అందరినీ కాచి కాపాడాలని శ్రీసభ ఎప్పుడునూ ప్రార్థించుచున్నది. ప్రియమైన యవ్వనస్తులారా, ఈ జాతీయ యువత ఆదివారం థీమును మనం గమనించినట్లే సాక్షులుగా ఉండమని దేవుడు యవ్వనస్తులని ఆదేశిస్తున్నాడు. ప్రతి యవ్వనస్తుడు కూడా దేవునికి తన జీవితానికి సాక్షులుగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మరి శ్రీ సభకు యవ్వనస్తులకు చాలా సంబంధం కలిగి ఉన్నది. పోప్ ఫ్రాన్సిస్ గారు పోస్ట్ సినడల్ డాక్యుమెంట్లో ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. క్రిస్తుస్ వివిత్, క్రైస్ట్ ఈజ్ అలైవ్. క్రీస్తు జీవముతో సజీవముతో ఉన్నాడని అర్థము. ఈ బుక్కులో పోప్ ఫ్రాన్సిస్ గారు యవ్వనస్తులందరూ కూడా ఒకటి తెలియపరుస్తున్నారు. క్రీస్తు సజీవముగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ సజీవముగా ఉండాల. బాధలు వచ్చినాయనియు,
వారి జీవితంలో ఏదో జరిగిందనియో వారు నిరుత్సాహముతో మరణించిన వారిలాగా ఉండొద్దు. క్రీస్తు ఏ విధంగా సజీవముతో ఉన్నాడో ప్రతి యవ్వనస్తుడు కూడా తన బాధల్లోనూ, శ్రమల్లోనూ, కష్టములోనూ సజీవముగా ప్రార్థనతో జీవించాలని పోప్ ఫ్రాన్సిస్ గారు సెలవిస్తున్నారు. చర్చ్, ఈ స్త్రీ సభ యవ్వనస్తులకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తున్నది. బైబిల్ గ్రంథాన్ని మనము చదివినట్లయితే దేవుడు యవ్వనస్తులని ఏ విధంగా ఎన్నుకున్నాడన్నది స్పష్టంగా కనపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి సామువేలు గ్రంథము 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 9, 10 మనం చదివినట్లయితే దేవుడు సామువేలును పిలుస్తున్నాడు. దేవుడు సామువేలును పిలిచినప్పుడు సామువేలు సమాధానం ఏంటంటే, ప్రభువా మాట్లాడు, నీ దాసుడు వింటున్నాడు. స్పీక్ లార్డ్, యువర్ సర్వెంట్ ఈస్ లిసనింగ్. దేవుడు యవ్వనస్తులకి ఎంత ప్రాముఖ్యతను కలిగిస్తున్నారో ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గ్రహించవచ్చు. సామువేలు దేవుడితో చెప్పింది ఏంటంటే, ప్రభువా నువ్వు మాట్లాడు, నేను వింటున్నాను. ప్రతి యవ్వనస్తుడు కూడా నేర్చుకోవలసిన మొదటి లక్షణము వినటం. దేవుని చూపించిన మార్గానికి, దేవుడు ప్రజల ద్వారా, పెద్దల ద్వారా చూపించే మాటకు ప్రతి యవ్వనస్తుడు కూడా వింటూనే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామువేలు ఏ విధంగా దేవుని మాట విన్నాడో ప్రతి యవ్వనస్తుడు, యవ్వనస్తురాలు కూడా ఆ దేవుడి మాటను వింటూ, మన పెద్దలను గౌరవిస్తూ వారే చెప్పే మాటలు కూడా వింటూ ఉండాల. రెండవది దావీదు రాజు. దావీదు రాజు ఒక బాలుడే, కానీ ఎప్పుడైతే దేవుణ్ణి అంటిపెట్టుకొని జీవించినాడో, ఎప్పుడైతే దేవుని చేపట్టుకున్నాడో గొలియాతును ఓడించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథమున గొలియాతు గురించి అద్భుతంగా రాయబడినది. శక్తి కలిగిన వాడని, ఆకారములో పెద్దవాడని, ఎంతో తన శరీరము గురించి కూడా చక్కగా రాయబడినది. గొలియాతు పర్సనల్గా తీసుకుంటే తప్పు చేసినవాడు కాదు. గొలియాతుని తప్పుగా వాడుకున్నారు. గొలియాతు ఒక అద్భుతమైన శక్తి కలిగిన వ్యక్తి. కాకపోతే ఆ గొలియాతును దేవుని చిత్తానుసారము కాక విరుద్ధంగా వాడుతున్నారు. అందుకే గొలియాతు ఓడిపోయినాడు. ప్రియమైన యవ్వనస్తులారా, ఈరోజు గొలియాతు కంటే శక్తివంతమైనది ఈ లోకములో ఒకటి ఉన్నది, అదే మీడియా. ఈ మీడియాని యవ్వనస్తులు దేవుని వైపు వాడుతుంటారా, లేక మీ అవసరాల కోసము, ఆనందము కోసము వాడుతుంటారా? గొలియాతునే ఒక సన్మార్గములో నడిపించినట్లయితే ఎంతో దేశానికి, ప్రజలకు ఉపయోగపడేవాడు. కానీ గొలియాతును చెడువైపు మరలించినారు. ప్రియమైన యవ్వనస్తులారా, మీ చేతులలో, మీ దగ్గర గొలియాతు కంటే గొప్పది మీడియా. దీన్ని దేవుని వైపు వాడటానికి ప్రయత్నించండి. అప్పుడే దేవుడు మీ అందరిని కూడా అద్భుతంగా దీవిస్తుంటాడు. మూడవది బైబిల్ గ్రంథమున సొలొమోను రాజు గురించి రాయబడినది. సొలొమోను రాజు నూతనంగా ఆ బాధ్యతలు స్వీకరించగానే తను చేసిన ప్రార్థన ఒక్కటే. అది రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తుంటాము. నేను యవ్వనస్తుణ్ణి, నాకు అనుభవం లేదు అని దేవుణ్ణి ప్రార్థిస్తుంటాడు.
సొలొమోను రాజు చేసింది ఏంటంటే జ్ఞానము కోసం ప్రార్థించినాడు. ఎప్పుడైతే సొలొమోను జ్ఞానాన్ని పొందినాడో తన రాజ్యాన్ని సక్రమంగా దేవుడి మార్గములో నడిపించినాడు. ఈరోజు ప్రతి యవ్వనస్తుడు యవ్వనస్తురాలు ప్రార్థన ఎలా ఉండాలంటే జ్ఞానము కోసం ఉండాలి. ఈరోజు చాలామంది యవ్వనస్తులు ఆ జ్ఞానము లేక ఆ తెలివితేటలు లేక చెడు మార్గములో చీకటి జీవితానికి లోనవుతున్నారు. సొలొమోను రాజు ఏ విధంగా జ్ఞానము కోసము ప్రార్థించినాడో ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ ప్రత్యేకంగా యవ్వనస్తులు జ్ఞానము కోసము ప్రార్థించాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వనస్తులారా, ఈరోజు 3 వ్యక్తులు మీ వైపు చూస్తున్నారు. 3 వ్యక్తులు. మొదటిది నీ కుటుంబం, నీ తల్లిదండ్రులు, నీ పెద్దలు. ప్రతి ఒక్కరూ కూడా నా బిడ్డలు ఎలా ఉంటారు, ఏ విధంగా జీవిస్తారని కుటుంబం అంతా కూడా నీ వైపే చూస్తుంది. యవ్వనస్తులారా గుర్తుంచుకోండి, మీరే కుటుంబ యజమానులు భవిష్యత్తు కాలములో. ఈ కుటుంబాన్ని నిలబెట్టేది మీరే. ఈ కుటుంబాన్ని నిలబెట్టాలంటే నువ్వు ముందుగా కుటుంబంతో ఉండు. సమయాన్ని కుటుంబంతో గడుపు. నీ తల్లిదండ్రులతో గడుపు. ఇంటిలో ఉన్న పెద్దవారికి కనీసము కొద్ది సమయాన్ని కేటాయించు. కుటుంబము కలిసి ప్రార్థిస్తే ఆ కుటుంబము కలిసి జీవించింది. ఈరోజు కుటుంబాలు విడిపోతున్నారంటే, యవ్వనస్తులు వివాహము చేసుకున్న తర్వాత అలా వెంటనే విడిపోతున్నారంటే దానికి కారణము ప్రార్థన లేకే. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ఆయుధముతో అంటిపెట్టుకొని జీవిస్తుంటావో ఈ కుటుంబము 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఫలించింది. రెండో వ్యక్తి మీ వైపు చూసేది స్త్రీ సభ. ఈ స్త్రీ సభని నిలబెట్టేది మీరే. యు ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్. రేపు ఈ స్త్రీ సభను ముందుకు నడిపించేది మీరే. మీ జీవితాలను స్త్రీ సభకు అంకితం చేయొచ్చు. ఒక గురువుగా, ఒక మఠకన్నిగా, లేదా దేవుని సువార్తను అనేక విధాలుగా ప్రచురింప చేయటానికి మీ జీవితాన్ని త్యాగం చేయొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ సభను ముందుకు నడిపించాలంటే యవ్వనస్తులందరూ కూడా ముందుకు రావాలా. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని ఈ స్త్రీ సభకు సమర్పిస్తుంటావో దేవుడు మరలా నీ జీవితాన్ని ధారాళంగా దీవిస్తుంటాడు. మూడో వ్యక్తి నీ వైపు చూసేది దేశం. క్రైస్తవ బిడ్డ ప్రతి ఒక్క యవ్వనస్తుడు కూడా దేశభక్తిని కలిగి ఉండాలా. నీ ఐడెంటిటీ, యు ఆర్ ఏ ఇండియన్, ఐ యామ్ ఏ ఇండియన్. ఈ దేశాన్ని మనము ఏ విధంగా కాపాడుకోవాలా? అనేక విధాలుగా కాపాడుకోవచ్చు. స్వామి వివేకానంద గారు ఈ విధంగా అంటున్నారు, యూత్ ఆర్ నాట్ యూజ్లెస్ బట్ యూజ్డ్ లెస్. యువకులంటే ఉపయోగం లేనివారు కాదు, యువకులను తక్కువగా ఉపయోగించారు, తక్కువగా ఉపయోగిస్తున్నారు. మరి ఈ దేశాన్ని మనము ఏ విధంగా కాపాడుకోవాలా? ఈ దేశానికి మనం ఏ విధంగా సేవ చేయాలంటే ఒక ఆర్మీగా చేయొచ్చు, ఒక సివిల్గా చేయొచ్చు, ఒక పొలిటికల్ లీడర్గా చేయొచ్చు. నువ్వు ఎప్పుడైతే ప్రతి రంగంలోనూ రాణిస్తుంటావో దేశానికి సేవ చేస్తున్నట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మన కుటుంబాన్ని కాపాడుకోవాలా, మన స్త్రీ సభను కాపాడుకోవాలా, మనందరము కూడా ఈ దేశాన్ని కాపాడుకోవాలా. దేశాన్ని కాపాడుకోవాలంటే ప్రియమైన యవ్వనస్తులారా, ఎంతమంది కాన్స్టిట్యూషన్ బుక్ చూసినారు? ఎంతమంది చదివారు కాదు, ఎంతమంది కాన్స్టిట్యూషన్ బుక్ చూసినారు? ఆ బుక్ను ఒకసారి చూడండి. ఆ బుక్లో ఏముందో చదవండి. మన దేశం గురించి చదవాలా. ఆ కాన్స్టిట్యూషన్ను మన మధ్యలోకి తీసుకురావటానికి ఎంతమంది తన రక్తాలను దారిపోసినారో ఆ బుక్లో చూడండి. నువ్వు ఎప్పుడైతే చదవటం ప్రారంభిస్తుంటావో జీవించటము కూడా నువ్వు ప్రారంభిస్తుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మరి ఈ దేశాన్ని, ఈ శ్రీ సభను, మీ కుటుంబాలను దేవుడు ఎప్పుడు దీవించాలని, దేవుడు ఎప్పుడు కాచి కాపాడాలని ఈ దివబలి పూజలో ప్రార్థించుదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్సిస్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ మిత్రులారా, ఈరోజు దేవుని యొక్క సాన్నిధ్యములో వాక్యమును చేత పోషింపబడి ఉన్నాము. ప్రేమగల తండ్రిని, సత్యాన్ని తెలుసుకుని ప్రార్థించే హృదయములను నడిపింపమని మనందరము కూడా ఆ సర్వేశ్వరుని ప్రార్థించుదము. ఓ ప్రభువా, తిరుసభను పాలిస్తున్న 14వ లియో పాపు గారిని, పీఠాధిపతులను, గురువులందరినీ దీవించండి. నీ పరిచర్లో రానున్న సమస్యలను ఎదుర్కొనటానికి అనునిత్యం నీ ఆత్మ అభిషేకాన్ని దయచేసి విశ్వాసాన్ని బలపరచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, మా భారతదేశాన్ని నీకు సమర్పిస్తున్నాం. అందు నివసించు వారందరినీ శాంతి భద్రతలను, న్యాయాన్ని, సమపరిపాలన అనుగ్రహించండి. పాలిస్తున్న నాయకులను దీవించి సంయుక్త సేవ, అభివృద్ధి, సమగ్ర పరిపాలన చేయుటకు విజ్ఞానమును, మీ అనుగ్రహములను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, బాలబాలికల కోసం ప్రార్థన చేస్తున్నాం. దైవిక అనుభూతులు పొందుకోవటానికి వాళ్ళ హృదయములను తెరవండి. విశ్వాసంలో జీవిస్తూ, ప్రేమను అనుభవిస్తూ, ఆనందంగా నీ సువార్త వ్యాప్తిలో పాలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, నిరాశ నిస్పృహలతో, ఓటమి ఒంటరితనముతో, వ్యసనాలు మరియు చెప్పుకోలేనటువంటి బాధలతో సతమతమవుతున్నటువంటి యవనస్తులను నీ కారుణ్య హృదయానికి సమర్పణ చేస్తూ ఉన్నాం. వారికి ఉపశమనాన్ని, శాంతి సమాధానాలను, అన్నింటికీ మించి దైవిక జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ, విశ్వాసముతో అర్థవంతంగా జీవించడానికి కావలసినటువంటి నీ కృప అనుగ్రహంలో దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా, యవ్వనస్తులు వారి తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేస్తున్నాం. యవ్వనస్తులు తల్లిదండ్రులను గౌరవిస్తూ ప్రేమ, వినయ, విధేయతలతో గౌరవించాలని, మంచి మనసుతో వారిని అనుగ్రహం దయచేయమని, తల్లిదండ్రులు బిడ్డలను దైవభక్తితో ప్రేమించడానికి, సన్మార్గంలో నడిపించడానికి మీ పవిత్రాత్మ శక్తిని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల తండ్రి, ఈ ఆధునిక యాగంలో సెల్ ఫోన్కు బానిసలై హానికరమైన ప్రభావిత విషయాలకు గురవుతున్నటువంటి యవస్తునుల కోసం ప్రార్థన చేస్తున్నాం. వారికి విడుదలను, విముక్తిని, అనుగ్రహం దయచేయండి. నిత్య ఆనందాన్ని తెలుసుకునే భాగ్యం దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ సర్వాన్ని గుర్తించి నీ పరిచర్యలో కొనసాగుతున్న యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ ప్రణాళికను సంపూర్ణంగా తెలుసుకొని అర్థవంతముగా, సుమార్తికగా జీవించడానికి శక్తిని, వృద్ధిని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రతి కుటుంబాన్ని నీ కృపకు పాత్రునిగా మార్చమని వేడుకొనిచున్నాము. యవ్వనస్తులను దైవికంగా ఎదగడానికి,
ఆ కుటుంబ పరిస్థితులను మీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాం. ఆత్మీయులమైన వరాలను ఆ కుటుంబాలకు అనుగ్రహించి వారి బిడ్డలను సన్మార్గంలో నడిపించడానికి దోహదపడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా ఉంటూ మన వ్యక్తిగత అవసరాల కోసము ప్రార్థించుదము. ప్రార్థించుదుము. ఓ దేవా, మా యవ్వనస్తుల సకల ఆపదల నుండి కాపాడండి. ఆనందము, సంతోషము, ఆరోగ్యము వారి సొంతం చేయండి. చక్కనైనటువంటి స్నేహభావాన్ని ఏర్పరచండి. జీవితంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి కావలసిన శక్తిని, ధైర్యాన్ని, కృపను అనుగ్రహించమని ఈ మనవలన్నింటిని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీరాజనం వందనం నీ సేవకి అంకితం. నా మానసం మందిరం నీ పూజకి అంకితం. నీరాజనం వందనం నీ సేవకి అంకితం. నా మానసం మందిరం నీ పూజకి అంకితం. నింగినేలా నీరు గాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం కలివి తీరా నీకు పాట పాడగా. లా 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 నీరాజనం వందనం నీ సేవకి అంకితం. నా మానసం మందిరం నీ పూజకి అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగుట్లా ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువ, నీ శ్రీసభ అర్పించి అర్పములను సంప్రీతితో స్వీకరింపము. నీకు సమర్పించి నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమరహస్యముగా మార్చము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. నీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నావు. మన దేవుడైన ప్రభువునకు
కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్థుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పించుట వలనే మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్థుతులు నీ మహిమను ఏమాత్రము అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమంతా వృద్ధి చెందినట్లు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై ఒప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, పెదవినందు మధురం పొంగి పొరలగా, దావీదు సుతుడకు హోసాన పాడగా. పెదవినందు మధురం పొంగి పొరలగా, దావీదు సుతుడకు హోసాన పాడగా. దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో, దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో దేవాది దేవునకు స్తుతులు పాడుదాం. దేవాది దేవునకు స్తుతులు పాడుదాం. హోసానా హోసానా హోసానా, హోసానా హోసానా హోసానా, హోసానా హోసానా హోసానా, హోసానా హోసానా హోసానా. ధన్యులు ప్రతివారులు విశ్వసింపగా, దేవుని నామమున కీర్తి నొందగా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా, దేవుని నామమున కీర్తి నొందగా. నదులను సెలయేరులను గాలియను మేఘమును, నదులను సెలయేరులను గాలియను మేఘమును భూలోకవాసులకు స్తుతులు పాడుదాం. భూలోకవాసులకు స్తుతులు పాడుదాం. హోసానా హోసానా హోసానా, హోసానా హోసానా హోసానా, హోసానా హోసానా హోసానా, హోసానా హోసానా హోసానా. పావనపేత నీవు నిక్కముగా పవిత్రుడువు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యాంత్యము సూర్యోదయము నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచున్నావు. కావునవు ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఈ మా ప్రభును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అపమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధమనే భోజనాంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునుకై దారవయ్యబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొస్కి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచయ చేటుకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములకు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలాంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణ చెయ్యము. ఉత్థానముతో నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవుల భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు
కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ఆ పరలోక జపాన్ని విశ్వాసముతో ప్రార్థించుతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను.
దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. తండ్రి కనుల ఆత్మవిందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మవిందు, దేవదూతల దివ్య విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లగుందమా లోకుందమా, ప్రేమతో చేకొందమా. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మ విందు, దేవదూతల దివ్య విందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నా కృప్తికలను కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా మా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి డ్రా చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాచి కాపాడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ప్రభు మనందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మేలుకో యువత, మలచుకో నడవడిగా, అలసిపోకుండా ఎగసిపోవరవడిగా. మేలుకో యువత, మలచుకో నడవడిగా, అలసిపోకుండా ఎగసిపోవరవడిగా. భేదాలు లేకుండా బంధాలు పంచుకో, బాధలలో కూడా గమ్యాన్ని చేరుకో. భేదాలు లేకుండా బంధాలు పంచుకో, బాధలలో కూడా గమ్యాన్ని చేరుకో. జై జై కలుపుదా, చరితను తిరిగి రాద్దాం.
అడుగులు అడుగై నడుద్దాం, భవితకు బాటలు వేద్దాం, చేయి చేయి కలుపుదాం, చరితని తిరిగి రాద్దాం. అడుగులు అడుగై నడుద్దాం, భవితకు బాటలు వేద్దాం, యువతరాన్ని మార్చివేద్దాం, క్రీస్తు బాటలో నడిపేద్దాం. యువతరాన్ని మార్చివేద్దాం, క్రీస్తు బాటలో నడిపేద్దాం. మేలుకో యువత, మలచుకో నడవడిగా, అలసిపోకుండా ఎగసిపో వరవడిగా. యువతకు ఉన్న బలమంతా మానవ మనుగడకే ఇద్దాం, మనిషిని మార్చే జీవితాలకు పునాదులేమో వేద్దాం. మనసులు లేని మనుషులకు మానవత్వం చూపిద్దాం, కాలినడకన దూరమైన పరిచర్యలు పాల్గొందాం. ఒక వరం మరిచిపోకోని ఆయుధం, ఆయుధం. నీ జీవితం ఒక వరం, ఒక వరం మరిచిపోకోని ఆయుధం, ఆయుధం. ఓటమి గెలుపుల నడుమా ఆగలింపకోయి పయనం, ఓటమి గెలుపుల నడుమా ఆగలింపకోయి పయనం. కలిసి మెలిసి సాగుదాం, ప్రభు సేవలు పయనిద్దాం, కలిసి మెలిసి సాగుదాం, ప్రభు సేవలు పయనిద్దాం. చేయి చేయి కలుపుదాం, చరితని తిరిగి రాద్దాం. అడుగులు అడుగై నడుద్దాం, భవితకు బాటలు వేద్దాం. చేయి చేయి కలుపుదాం, చరితని తిరిగి రాద్దాం. అడుగులు అడుగై నడుద్దాం, భవితకు బాటలు వేద్దాం. యువతరాన్ని మార్చివేద్దాం, క్రీస్తు బాటలో నడిపిద్దాం. యువతరాన్ని మార్చివేద్దాం, క్రీస్తు బాటలో నడిపిద్దాం. మేలుకో యువత, మలచుకో నడవడిగా, అలసిపోకుండా ఎగసిపో వరవడిగా.